గాడిమొగ్గ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి నిధులు డ్రా చేశారని ఉప సర్పంచ్ ప్రెస్ మీట్లో తాళరేవులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరంలో అక్టోబర్లో 4,20,70,000తో 120 పనులకు డిజిటల్ పేపర్లో టెండర్లు పిలిచారని తెలిపారు. దీనిపై గ్రామానికి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించగా కోర్టు పనుల నిలుపుదలను చేయాలని, ఎటువంటి చెల్లింపులు చేయరాదని నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ ఆదేశాలను పక్కన పెట్టి 60,91,000 డ్రా చేసి కాంట్రాక్టుకి చెల్లించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సుబ్బరాజు, జిల్లా కలెక్టర్ సంబంధించి విచారణ చేయాలని ఉప సర్పంచ్ లోకేష్ కోరారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ వివరణ ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు ఉన్నటువంటి పంచాయతీ, ఈ పంచాయతీలో నేను ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గాడిమొగ్గ పంచాయతీలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాలు, అక్రమాలు అనేది ఒక నిదర్శనం. ఒక కోర్టు పంచాయతీలో ఒక వ్యక్తి కోర్టును ఆదేశించగా కోర్టులో కేసు వేశాడు. టెండర్ విషయాలకు సంబంధించి కేసు వేస్తే కేసుకు సంబంధించి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు కోర్టు కేసు ఉండగా మా వార్డు సభ్యులు కానీ అలాగే నా ఉప సర్పంచ్ నాకు కానీ తెలియకుండా 60,90,000 చిల్లర సుమారు డబ్బులను డ్రా చేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు డ్రా చేసిన విధానం నేనైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. కోర్టులో కేసు ఉండగా డబ్బులు ఎలా తీస్తారని నేను సర్పంచ్ గోవలక్ష్మి గారిని మాత్రాజు, అలాగే కార్యదర్శి విజయ రమణ గారిని నేను ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. మీరు పంచాయతీ ప్రజలకి, అలాగే నాయకులకి, అధికారులకి కూడా మీరు తెలియచెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి విధానం చాలా దారుణం. ఈరోజు పంచాయతీ ప్రజలు మీకు సర్పంచ్ అధికారులు మీకు ఇచ్చారంటే పంచాయతీ ప్రజలందరికీ కూడా సేవ చేస్తారని, సమస్యల పట్ల పరిష్కరిస్తారని మీకు పదవులు ఇచ్చారు తప్పితే మీరు ఇష్టం వచ్చినట్టు కోట్లాది రూపాయలు ఉన్నాయి కదని చెప్పి కోట్లాది రూపాయలు దోచుకోవడానికి కాదు. కానీ ముఖ్యంగా కనీసం పంచాయతీలో మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి దారుణంగా దయనీయ స్థితిలో ఉంది. కోర్టులో ఉన్నటువంటి కేసుని మీరు డబ్బులు ఏ విధంగా ఇస్తారు? ఇస్తారని నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. దీనికి మీరు అధికారులు కూడా దీని మీద స్పందించి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు, శ్రీ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి, ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి సోషల్ ఆడిట్ జరిపించి బహిరంగ విచారణ చేసి ఏదైతే పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘన చేసినటువంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటూ